ఆలమూరు గ్రామానికి వైసీపీ నేత నరేంద్ర ఆత్మహత్యాయత్నం గ్రామం మొత్తం కన్నీరు పెట్టుకుంటోంది. ప్రజలకు కోట్లు ఖర్చు చేసిన కుటుంబానికి చెందిన వ్యక్తిపై దొంగతనం కేసు మోపడం ఏంటని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర పరిస్థితి చూసి తల్లిదండ్రులు, భార్య, ఇతర కుటుంబ సభ్యులు కన్నీటితో విలపించారు. తాను వాల్మీకి సంఘ నాయకునిగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, నా ఆస్తి 13 కోట్ల వరకు ఖర్చు చేసుకున్నానని నరేంద్ర తండ్రి అన్నారు. అలాంటిది నా కొడుకు చిన్న మోటార్లను ఎందుకు దొంగతనం చేస్తాడని నిలదీశారు. మా ఇంట్లో విద్యాబుద్ధులు నేర్చుకున్న గోనుగుంట్ల సూర్యనారాయణ ఈ రోజు మాకు ఇలాంటి పరిస్థితి తెచ్చాడన్నారు. రోడ్డు వేయాలన్న కారణంతో ఎలాంటి మార్కింగ్ లేకుండా మా ఇంటి కాంపౌండ్, బాత్రూంల ధ్వంసం చేశాడన్నారు. నా కొడుకును రాజకీయంగా ఎదగనివ్వకుండా చేసేందుకు ఇలా దొంగతనం మోపారన్నారు. ఆ అవమానంతోనే ఆత్మహత్యా యత్నం చేశాడని, అతనికి ఏమైనా జరిగితే సూర్యుని బాధ్యత వహించాలన్నారు. నేను మాజీ మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడిని. 7.5 సంవత్సరం జిల్లాలో కూడా పనిచేసిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి బీసీలకి నా సేవలు కూడా ఎంతో చేసిన. మేము దొంగతనాలు దోపిడీలు చేసేటువంటి కుటుంబం కాదు. దాదాపు 40 సంవత్సరాల కింద తీసుకుంటే మా ఊర్లో ప్రతి ఒక్క ఫ్యామిలీని అడిగినా కూడా ఎవరప్ప అంటే ఆ పోతను ఉన్నాడు, ఆయన చేస్తాడు, ఏదైనా పని మంచి చేయాలంటే అతను పట్టుకుంటే పని చేస్తాడు అనేటువంటి విధంగా మరి ఎంతో డెవలప్ చేసిన స్కూల్ అంట, మరి దేవాలయాలంట, ఇవన్నీ కూడా నేను డెవలప్ చేసుకుంటా గ్రామాభివృద్ధి కోసం ముందు పాటుపడినోని. నేను రాజకీయంగా తిరిగినా కూడా రాజకీయంలో ఎలాంటి లబ్ధి పొందినోని. నా ఆశలే దాదాపు 13-14 కోట్ల ఆశలు నేను అమ్ముకుండా ఈ రాజకీయాల్లో తిరిగి తర్వాత కొన్ని ప్రజాసేవలు చేసి, కాబట్టి ఈరోజు నా కొడుకు పేరు నరేంద్ర, అంకె నరేంద్ర. వాడు వైసీపీలో పనిచేస్తున్నాడు యాక్టివ్గా. పనిచేస్తాడనేటువంటి విధానంతో మా ఊర్లో ఒక నాయకుడు గోనుగుంట సూరి, ఆయప్పని గ్రూపు గుండు సూరి అంటారు. ఆయన మా పిల్లోడిని మా గ్రామం పక్కనే కాటనేకాల గ్రామస్తుడు, రైతు. ఆయన భూమి కౌలుకు తీసుకున్నాడు. కౌలుకు తీసుకొని బోర్లు వేసి మోటార్లు నీళ్లు చెక్ చేద్దామనేసరికి ఆ మోటార్లు కూడా ప్రభుత్వం ఆధీనంలో లేవు. ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఉన్నాడో, ఆ రూములు కట్టినాడో, ఆయనకు సంబంధించినటువంటి మోటార్లు కూడా ప్రభుత్వానికి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలే. దాని కూడా బిల్లులు కాలే. ఆ ఓనర్లను అడిగి ఆ మోటార్లు బీక్కొని నీళ్ళు చెక్ చేసుకుందామనేసరికి తీసుకున్నాడు. తీసుకొని ఓనర్లు సరే పీక్కొని తీసుకోపో నరేంద్ర, వాడుకోపో, మనవి పో, మన బిల్లులు కూడా కాలేదు, అవి మన సోదరంలో ఉంటాయిపో అని చెప్పేసి చెప్తేనే ఆ మోటార్లు ముట్టుకున్నాడు. తర్వాత ఆ మోటార్లు తీసుకున్నాడు అనేటువంటి విధంగా రాజకీయంగా ఒత్తిడి పెట్టేసి పోలీసులతో కేసు పెట్టించేసి, పోలీసు వాళ్ళకి కూడా బాగా ఇది చేసేసి, పోలీసు వాళ్ళు కుమ్మక్క అయిపోయి వాడిని దొంగతనం కేసు కింద ఫోటోలు తీసేసి మీడియాకి చేసేసరికి వాడు మా సఫర్ అయిపోయి నన్ను ఇట్లా చేసిరు కదా, నాకు ఇట్లా అవమానపరిచారు కదా అని చెప్పేసి వాడు మందు తాగేసినాడు. అది రాజకీయ ఒత్తిడితోనే నా కొడుకుని ఈ రకంగా చేసినారని చెప్పి తెలియజేస్తున్నాను సార్. నేను డాక్టర్లు సీరియస్ గా ఉంది, అంటే మెరుగు చికిత్స కోసం బెంగళూరు తీసుకొని పోండి. ఇక్కడ మేము ఎందుకంటే మేము 24 గంటల్లో ఏం చేస్తాం, మాకు ఏం తెలియదు, మీరు మంచి చికిత్స అయితే కన్నా బెంగళూరు తీసుకొని పోండి అని చెప్తున్నారు. బెంగళూరు తీసుకొని పోదాం అనుకున్నాం. దీన్ని జీర్ణం జరిగితేనేమో ప్రతి కారడు కూడా అయితే గోనుగుంట సూర్యనారాయణ ఆ యొక్క ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఈ సొంతమ్మలు కావచ్చు, వాళ్ళ ఒత్తిడి వల్ల కూడా మాకు ఇది జరుగుతుంది. మేము ఎంతో సేవ చేసి పెడితే వాళ్ళని ఎప్పుడు కూడా మేము విమర్శించింది లేదు, వాళ్ళని అసలు ఎలాంటి వాళ్ళని అసలు అనుకుంటూ లేదు. ఈ గుంటూరులో ఉండేటువంటి ఈ గోనుగుంట సూర్యనారాయణ వ్యక్తి తన సొంత సంపాదన కోసానికి బీసీలు ఎలగనీయకుండా చేస్తా ఉంటాడు. బీసీలు అంటే ఆయనకి మందు జల్లి ఏదో డబ్బులు జల్లేసి వాళ్ళని ఒక రకంగా ఇది చేసేసి రాజకీయంగా ఎదగకూడదు అనేటువంటి ఉద్దేశంతో నా కొడుకు నీ పొద్దు ఈ స్థితికి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు కేసు ఇంకా మేము పెట్టలేదు సార్. మేము ఎందుకంటే ఆ పిల్లోడు చావు బతుకుల్లో ఉన్నాడు కదా, కాబట్టి మేము బెంగళూరు తీసుకొని పోదామని చెప్పి అనుకున్నాము. ఏదైనా కేసు పెట్టాలంటే మా నెక్స్ట్ స్టెప్ వేస్తాం మేము, అది ఎట్లా పెట్టాలా, ఏం చేయాలా అనేది. కాబట్టి దీనికి కారణం అంతా కూడా ఆ సూర్య అనేటువంటి వాడే. ఈ మధ్యలో కూడా మా ఇంటి దగ్గర రోడ్డు వేస్తామని చెప్పేసి మాకు ఎలాంటి అధికారుల వల్ల అది మార్క్ వేయకోకుండా, ముందుకుందా ఎన్నుకుందా అనేటువంటి సర్వే చేయకుండా ఇష్టానుసారి కొద్దీ ఒక 10 మందిని తన మనుషులను పెట్టేసి కడపంలో వరకు పీకేసినాడు. నాకు ఇప్పుడు దాదాపు 68 సంవత్సరాల వయసు. బాత్రూమ్ పోవాలంటే ఆ కాలంలో కూర్చొని పైకి లేసినట్టుంది. 2 బాత్రూములు, గుంతలు, కాంపౌండ్ మొత్తం దుర్వినియోగం చేసి పారేసినాడు. దాదాపు అంటే 2,50,000 రూపాయలు నష్టం చేసి నన్ను అవమానపరిచినాడు. నా దగ్గర ఒక విద్య నేర్చుకున్నాడు. నా దగ్గర విద్య నేర్చుకొని
వాని పెళ్లి ఎవరికి తాకింది కూడా నేనే, వాడు పెళ్లి చేసేది కూడా నేను. ఈ పొద్దు మాకు శత్రువు అయినాడు. రాజకీయం తనే సంపాదించుకోవాలా, వచ్చింది సొమ్మత నేను ఇది చేసుకోవాలని చెప్పి. ఆలమూరులో అతను తప్ప ఇంకొక బీసీ అనేవాడిని ఎదరనీయకూడదు. ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, వాళ్ళు ఎదరనీయకూడదు. నా దగ్గరే ఉండాలా, నేనే తొక్కేయాలన్నా, నేనే ఉండాల ముందుకు అనేటువంటి ఆ విధంగా మమ్మల్ని ఈ రకంగా చేసినాడు. ఈ పొద్దు నా కొడుకు ఏమన్నా జరిగితే దాని బాధ్యత కూడా ఆ సూర్యుడే బాధ్యుడు. వరలక్ష్మి, మా ఆయన పేరు నరేంద్ర. వారం నుంచి నా భర్తని చాలా టార్చర్ పెట్టినాడు. టార్చర్ పెట్టి కేసులు వ్యవహారాలు పెట్టి అవమానం జరిగిందని గుండి సూరిగాడే కారణం అంతా నా భర్తకి. నా కొడుకు ఎంత మేలు చేసి ఎంత పెట్టింటామో మేమేం కథో నా మొగుడిని ఎట్లా చేయాలని చేసినాడు. అమ్మా నా మూడేమన్నా అయితే వాడు లేడు. అమ్మా నా ఉద్దరు పిల్లలు ఉన్నారు హాస్టల్లో. కారణం అంతా గుండి సూర్య నా మొగునికి స్టేషన్ నుంచి వారం నుంచి టార్చర్ పెట్టినాడు. ఏం బతికిది ఇట్లా పెట్టినాడు నన్ను టార్చర్. నేను ఎంత సాయం చేసింటాను గుండి సూర్య కట్టినాడు. 10 లక్షలు ఖర్చు పెట్టినాడు. 10 లక్షలు పెట్టుకొని మాట్లాడినాడు. ఎంత జంపు తీసి నా తమ్ముడి స్థితికి వచ్చేదాకా చేసినాడు. ఇంత జంపు తీసి తమ్ముడు ఇప్పుడు ఆ పిల్లలు ఏం కట్టిరాలా ఏమన్నా అయితే నువ్వు నీకు ఇప్పుడు సంబరం అయిందా ఏమన్నా ఈ స్థితికి తెచ్చినావు. నువ్వు తప్ప నా తమ్ముడు సంసారానికి ఏరే వాళ్ళ కారణం లేదు. నువ్వు తప్ప పగబట్టి చేసినావు. అదే నువ్వు బట్టి పగబట్టి నా తల్లి తండ్రి ముసిలో అనేది కూడా లేకుండా బాత్రూమ్ పికేపించినావు. ముసిలో ఎట్లా పోతావు అనేది కూడా బాత్రూమ్ లేకుండా చేసినావు. 60 ఏళ్ళు వయసు వాళ్ళు ఎక్కడ పోయేది వాళ్ళ బాత్రూమ్ లేకుండా చేసినావు. మళ్ళీ ఈ రకంగా కొడుకు రూపంలో చేసుకుంటాడు.